సేవకులారా, పెద్దలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేయుచున్నాను. ఈ నూతన సంవత్సరములో మొదటి సమావేశ సభలలో మనమందరము ఇలాగున చేరి రావడానికి ప్రభు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనందరినీ కూడా ఆహ్వానించిన స్థానిక సంఘ ప్రియులు డేవిడ్ గారు, ఆదాం గారు, వారితో ఉన్న ప్రియులు, సోదర సోదరులందరికీ, ఈ సమయంలో దైవ వాక్యాన్ని నాకు ముందుగా ప్రకటించిన విల్సన్ గారికి, అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న వారికి అందరికీ, మీ అందరికీ ప్రభు నామమున మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమను గురించిన 5 సంగతులను చాలా వివరంగా, తేటగా ప్రియులు వివరించారు. మనమందరం ఆనందించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా మన క్రమం ప్రకారము 2వ వర్తమానం ఉన్నది కనుక క్లుప్తమైన సందేశాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. ఈ మధ్య కాలంలో మన సమావేశ సభలలో ఆదికాండము 49వ అధ్యాయములో ఉన్న యాకోబు కుమారుల జీవితాలను వరుస క్రమములో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినమున కూడా యాకోబు కుమారులలో ఒకరైన 2 అక్షరములు కలిగిన కుమారుణ్ణి జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ మీ మధ్య నిలవబడి ఉన్నాను. దయచేసి గమనించండి. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. బైబిలు గ్రంథములు చూడగలిగిన వారందరూ కూడా దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీ ఉచితమైన కృపను బట్టి, మీరిచ్చిన రక్షణను బట్టి, మీరిచ్చిన సంరక్షణను బట్టి, మీరు అనుగ్రహించిన ఈ మొదటి సమావేశ సభలను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఇంతవరకు మీ దాసుని బలపరిచి మీరు అందించిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మరికొద్ది నిమిషాలు మీ మాటలు వినుట కొరకై మీ సన్నిధిలో వేచి ఉండగా, నిలువబడిన మనుషుని మరుగుపరచి చదువుబడిన మీ మాటలను దీవించి అందులోని సంగతులను, సత్యములను తేటగా మీరే మాకు వివరించి మమ్మను తృప్తిపరచుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో ఆదికాండము 49వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నా. నేను ఈ వచనము చదివినప్పుడు మీకు అనిపిస్తూ ఉండవచ్చు, ఇందులో ఏముంది గనుక మనం ధ్యానం చేయాలి. యాకోబు యొక్క మిగతా కుమారులలో కొంత ధ్యానం చేయడానికి మనకు అంశాలు దొరుకుతాయి, కానీ ఈ కుమారుని జీవితంలో ఏమీ కనపడటం లేదు. ఏమి రాశాడు లేక ఏమన్నాడు యాకోబు ఈ కుమారుణ్ణి? బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను
కోర్టును. ఇంకేముంది ఇందులో ప్రసంగం? ఏం చెప్పాలి నేను? ఏమండి, ఏమీ లేకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడు? ఏదో ఉన్నది కనుకనే దేవుడు మన మేలు కొరకు ఈ వ్యక్తి జీవితాన్ని రాసి దాచి తన గ్రంథంలో ఉంచాడు. యాకోబు కుమారులలో ఇతడు 8వ కుమారుడు. ఈయన పేరు గాదు. ఈయన తల్లి ఎవరో మనం చూస్తే ఆది కాండము 30వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఆది కాండము 30వ అధ్యాయము 10వ వచనము. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే గదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. మీరు గమనించండి, ఈ గాదు పుట్టుక, ఈయన తల్లి ఎవరు అంటే లేయా దాసి అయిన జిల్ఫా. అయినా తండ్రి ఎవరు? తండ్రి యాకోబే కదా. అందుకే యాకోబు కుమారులలో లెక్కింపబడుతున్నాడు. లేయా దాసి అయిన జిల్ఫా ఈ కుమారుని కనినప్పుడు లేయా అంటుంది, ఇది అదృష్టమే గదా అని అతనికి గాదు అను పేరు పెట్టాను. అంటే దీని అర్థం ఏంటంటే, గాదు అంటే మనకు అర్థమైపోయింది. ఆయన పేరుకి అర్థం ఏంటి? అదృష్టము అంటే లక్కీ బాయ్ అన్నమాట. అదృష్టం. ఈవేళంతా కూడా ఈ అదృష్టాల మీదే ఉంటుంది జనానికి. మనం వింటుంటాం, ఇదివరకు లాటరీలు ఇప్పుడు లేవు. ఓ మైకులు పెట్టుకొని లాటరీ బళ్ళు కదండి, రూపాయి కట్టండి, లాటరీ టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటుంటారు. ఏమండి, అదృష్టం బట్టల కొట్టులో కూడా చెబుతుంటారు. లక్కీ డ్రిప్ ఉంది, కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో, మా షాపులో మీరు 2000 రూపాయలు పైన కొంటే కూపన్ మీకు ఇవ్వబడుతుంది, లాటరీ తీస్తాం, అదృష్టం ఎవరికి వస్తుందో అంటుంటారు. అంటే లోకమంతా దేని మీద ఉంది? అదృష్టం మీద నడుస్తుంది. ఈ అదృష్టము అనే మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవునికి సంబంధించిన మాట కాదు. ఇది దేవుని పిల్లలు వాడవలసిన మాట కాదు. మనము మన అనుదిన జీవితంలో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, లక్కీగా తగిలిందంట. ఏంటి లక్కీకి తగిలేది? లక్కీకి పనికిరాదు ఇక్కడ. అది సాతాను సంబంధమైన భాష అదృష్టము అనేది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ అదృష్టాన్ని వాడిన సందర్భాలు, వ్యక్తులు మనకు కనబడతారు. దయచేసి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. అది బేత్షెమెషుకు పోవు మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించనని. చాలండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అన్యజనులైన ఫిలిస్తీయులు అంటున్నారు. ఈ పదం వాడింది ఎవరండి? ఫిలిస్తీయులు, అన్యులు. అది మన అదృష్టము చేతనే సంభవించనని ఎరుగుదుము అంటున్నారు. గనుక ఇది దేవుని పిల్లల భాష కాదు. రెండవదిగా మనం గమనిస్తే యోబు గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను చెప్తున్నాను, యోబు నేను అదృష్టవంతుడు అన్నాడా, ఇతరులు ఎంచారన్నాడా? నా సంగతి చెవినబడిన ప్రతివాడు
నన్ను అదృష్టవంతుడిగా, అంటే జనం ఏమంటున్నారు, అదృష్టం అయింది, లక్కీ ఫీలో, అదృష్టం వల్లే ఆయన కిందంతా వచ్చేసింది మరలా కలిసి, ఇదేనండి. గనుక ఇక్కడ కూడా వాడిన వారు ఇతరులే గాని భక్తులు కాదు. మరొక వాక్య భాగాన్ని జ్ఞాపకానికి తెస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నవి నాకు తెలియబడెను. ఇవన్నీ అదృశ్య వశము చేతనే, కాలవశము చేతనే అందరికీ. ఎవరు ఈ మాటలు చెప్పింది? ఎవరు చెప్పారు ఈ ప్రసంగి? దెబ్బతిన్నాక మాటలు. భక్తుడిగా ఉన్నవాడు ఈ ప్రసంగి గ్రంథం సమయంలోకి వచ్చేటప్పటికి భ్రష్టుడైపోయాడు. ఆయన దైవాత్మ నడిపింపును పోగొట్టుకున్నవాడుగా సొంత మాటలతో కొన్నిసార్లు ఆయన మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఇవన్నీ అదృష్టవశము చేతనే. చూచారా అండి? అయితే ఇప్పుడు నేను ఒక మాట అడగాలి. లేయా భక్తురాలా, భక్తిహీనురాలా? ఈ పేరు పెట్టిన లేయా లేక యాకోబు మొదటి భార్య భక్తురాలా, భక్తిహీనురాలా? పెద్ద అనుమానం వచ్చిందా? భక్తురాలు మనకు తెలుసు. మరి భక్తురాలు తన బిడ్డకు అదృష్టం అనే పేరు పెట్టడం ఏంటి? సాతాను సంబంధమైన పేరు. అంటే భక్తులు కూడా ఇలా చేస్తారా? భక్తురాలైన ఆమె ఎందుకు ఈ పేరు పెట్టింది అంటే, మీరు గమనించాలి, ప్రతి దానిలో కూడా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. దైవాత్మ చేత దేవుని పిల్లలు పాత నిబంధనలో ఏ పేరు పెట్టినా సంభవింపబోయే కార్యాలకు సంకేతంగా పెడతారు. లేయా ఎందుకు ఈ గాదు అదృష్టం అనే పేరు పెట్టిందంటే, భవిష్యత్ దినములలో ఈ గాదు భ్రష్టుడవుతాడు, దేవునికి విరోధముగా జీవిస్తాడు, పతనమైపోతాడు, భక్తిహీనుడైపోతాడు. ఈయన మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగము కూడా పతనమైపోతారు ఈయన ద్వారా అని ఒక సూచనతో కూడిన పేరును ముందుగానే పెట్టింది. అది దాని అర్థం. కారణం లేకుండా ఆమె పేరు పెట్టలేదు. మీరు గమనించాలి, ఈ గాదు ద్వారా మనం చూచేది ఏమిటంటే, ఈ అదృష్టం అనేది ఇది సాతానుకు సంబంధించినదని ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచు వారలారా. వచ్చేసింది ఇక్కడ ఆన్సర్. ఎందుకు ఆ పేరు ఆమె పెట్టిందంటే, ఇదిగో భవిష్యత్తులో ఇట్లా అవుతాడు అంటే యెషయా రాశాడు. ఏమని? యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచు వారలారా. బల్లనే మాట మనం వింటూ ఉన్నప్పుడు అది దేనికి పనికొచ్చేది? ఆరాధనకు సంబంధించినది, పరిశుద్ధమైన కార్యానికి సంబంధించినది. కానీ యెషయా రాస్తున్నాడు, గాదునకు బల్లను సిద్ధపరిచేవారు అంటే దేవుని విడిచి అదృష్ట దేవతకు బల్లను సిద్ధపరుస్తున్నారు. అర్థమవుతుందండి? ఇంకా పానీయ అర్పణములు అన్నీ ఉన్నాయనుకోండి. అంటే బల్ల ఎవరికి? దేవునికి కాదు.
అది గాదుకి అంటే అదృష్టానికి వల్ల, అదృష్ట పూజ అన్నమాట ఇది. అంటే అదృష్ట దేవత అన్నమాట ఇది. అర్థమవుతుందా అండి? అయితే మరొక మాట కూడా చెప్పాలి. గాదుకు బల్ల సిద్ధపరిచే వారులారా అన్నాడు. కొరింథీ మొదటి పత్రికలోనికి మనం వెళితే పౌలు భక్తుడు మరొక వార్నింగ్ ఇస్తున్నాడు మనకు. మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. మీరు ప్రభువు పాత్రలోనిది, అదిగోండి, మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఏమండి వింటున్నారా ఇక్కడ? మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే విశ్వాసులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి 2 బలాలు ఉన్నాయి. అదే మనం గమనించాల్సింది. ఆదివారం ఏమో ప్రభువు బల్ల, మిగతా రోజులల్లా గాదు బల్ల. అర్థమవుతుందండి? దయ్యముల పాత్ర అన్నారంటే ఈవేళ మన ఆరాధన మనం ఆలోచన చేసుకుంటే దేవునికి ఇష్టమైన ఆరాధనేనా మంది? దేవుడు మన ఆరాధనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నమ్మగలమా? ఏముందండి రొట్టి రసాలు అంటే ఏముందా? హై పవర్ వోల్టేజ్తో కూడిన కరెంట్ లాంటిది అది. తమాషా కాదు. బల్లతో ఆడుకోకూడదు. ఆడుకుంటే 3 చెప్పాడు ఆయన. ఎవరు? పౌలు గారు. మీలో ఆడుకున్నవా అనేకులు ఏమయ్యారు? అక్కడ వరుస చెప్పండి. ముందు ఫస్ట్ స్టెప్ ఏమయ్యారు? బలహీనులు. అంటే ఏ బలలో వీళ్ళు అటు ఇటు ఆడారన్నమాట. డబల బల్లలేవారు. ఆదివారం ఆ బల్ల, మిగతా రోజులంతా ఈ బల్ల. దేవుడు ఒప్పుకుంటాడా అండి? ఎవరో ఒకళ్ళు అంటున్నారు ఆ రోజులు ఏం చేసినా 7వ రోజు పోయి నాయనా తండ్రి యేసయ్యా క్షమించండి చాలంట. అంటే అంత చౌకగా ఉన్నాడండి ఆయన? అంత తేలిగ్గా ఉన్నాడు ఆయన? చేసినవన్నీ చేసి 7వ రోజు క్షమించంటే ఊరుకుంటాడా? అందుకే పౌలు చెప్పాడు, మీలో అనేకులు అంటే తక్కువ మంది, ఎక్కువ మంది అనేకులు అంటే దీన్ని బట్టి యోగ్యంగా బలలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది? కొద్దిమంది. గుంపులు ఉండొచ్చు కాక, అబ్బా మా జనం ఎంతో తెలుసా, మా ఆరాధన ఎంతో తెలుసా, అస్సలు రొట్లు మామూలుగా బండి మీద తేవాలి మేము రొట్టె, ఎందుకంటే మా స్ట్రెంత్ అంతా మేము పేపాలు రసం తేవాల్సి వచ్చింది. తీసుకురండి. ఇదేమో రొట్లు పండుగ, ఇదేమో శ్రీరామ పానకమా? ఏమండి ఆరాధన అంటే ఏమిటి అసలు ఇది? మీలో అనేకులు బలహీనులంటే దేవుని బల్లను దేవునికి ఇష్టమైన రీతిగా ఆరాధన చెయ్యని వారు ఏమయ్యారు? బలహీనులు. ముందు ఒకటి కానివ్వండి, ముందు బలహీనులు అంటే ఇప్పుడు మీరు గమనించండి, చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటి? ఏమండి ఎలా ఉన్నారు మీరంటే ఏం చెప్పమంటావులండి, ఒకటే బలహీనత, ఏం సరిగా తినటం లేదా, తినకేమండి, తిన్నా కూడా బలహీనత. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? మందులు ఎన్ని అని వాడమంటావయ్యా, ఈ బలహీనత ఏమిటో. స్కానింగ్ తీయించకపోయారా? తీయించేమో ఏమీ లేదంటున్నారు. మరి ఏం దొరుకుతుంది స్కానింగ్లో? ఇది స్కానింగ్లో మందులకి మాటినేది కాదు, ఇది బల్ల యొక్క ఎఫెక్ట్. ఇది అర్థమైందండి? మీలో అనేకులు బలహీనులు, ఇది ఫస్ట్ స్టెప్. అయినా మారకుండా అదే అలవాట్లో ఉంటే బలహీనత ఏ దశకు వచ్చుద్ది? రోగం అన్నాడు కానీ రోగం పేరు చెప్పాలి అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఇది టెస్టింగ్లకు దొరికే రోగం కాదు. గుంటూరు మొదలుకొని హైదరాబాద్ తిరిగినా కూడా అందరు అంటారు ఏమి లేదు నీకు నచ్చింది తిను పో అంటారే కానీ ఈ రోగానికి మందు ఉన్నదు.
అయినా మారలేదు. మూడవ స్టెప్ ఏం చెప్పాడు? చాలా మంది నిద్రించుతున్నారు. ఇక పెట్టి పాట అదేగా. ఓ నీ దాసుడు ఎంత నీ కొరకు పరిచర్యలో ఉన్నాడు, నీ దాసురాలు ఎంత పరిచర్య చేసిందని మనం అంటాం ఇక్కడ ఉపన్యాసం. ఆయన ఏమంటాడు? ఉంటే రోగం ఎందుకు వచ్చిందిరా, ఉంటే ఎందుకు చచ్చిపోయాడు ఈ విధంగా అని దేవుడు అంటాడు. ఆలోచన ఏదండి వేళ? కాదుకు బల్ల కాదు. పౌలు అన్నాడు, దయ్యముల పాత్రలోనిది దేవుని పాత్రలోనిది కలిపి, అంటే జాగ్రత్త, విశ్వాసి అయిన వాడు పరిశుద్ధతకు చాలా కాపాడుకునే వ్యక్తిగా ఆరాధనలో ఉండాలి. ఆషామాషగా ఆరాధన చేయబాకండి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నా అంశం అది కాదు కనుక నేను ముందుకు వెళుతున్నాను. మరి లేయా ఈ వ్యక్తికి గాదు అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అతడు ఈ అదృష్ట దేవతకు లోనవుతాడు, పడిపోతాడు. ఇంకా చెప్పండి, యాకోబు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, 49వ అధ్యాయము 19వ వచనము. బంటుల గుంపు గాదును కొట్టును. ఇదేమిటి? తన్నులు తినేవాడుగా కనబడుతున్నాడే. తండ్రి అంటున్నాడు కొడుకును గూర్చి, బంటుల గుంపు గాదును కొట్టును. బంటులు అంటే ఎవరో? బంటులు అంటే సాతాను సమూహము. వాళ్ళు ఏం చేస్తారు? ఈయన్ని కొడతారంటే లైన్లో పెట్టుకుంటారు. కొడతారా లేదా? మీకు కావాలి అంటే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదివితే మనకు తెలుసు అక్కడ వృత్తాంతం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్తున్నాడు. దారిలో దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతను ముద్దు పెట్టుకొని సన్మానించి సాగనంపారు అని ఉందా? వారు అతని బట్టలు దోచుకొని ఏమండి ముందే ఉంది, అది మర్చిపోతారేంది మీరు? నా అంశం అక్కడే ఉంటే, వారు అతని కొట్టి, బంటులు సాతాను సమూహం, దొంగలు వీళ్ళంతా సాతాను సమూహం. వీళ్ళు ఏం చేస్తారండి? పడగొడతారంతే విశ్వాసిని. ఈ మాట అంటే మీరంటారు, వాడెవడో దెబ్బతిన్నాడు కానీ మేమెందుకు దెబ్బతిన్నామని అంటారా? అసలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, మనం సరైన విశ్వాసులమేనా? ఈ మాట అంటే మీకు బాధ కలిగినా, ఇప్పుడు నన్ను కూడా కలుపుకొనే మాట్లాడుతున్నా, మనము పర్ఫెక్ట్ విశ్వాసులమేనా? మనము మన జీవితాలు, మన పరిచర్య దేవునికి ఇష్టమైనవేనా? గుండె మీద చేసి చెప్పండి చూద్దాం. అంటే తన్నులు తింటున్నాం అన్నమాట మనం. ఎందుకు? బంటుల గుంపు కొడుతుందండి. అంటే వాడి పనులకు మనము లోనైపోతున్నాం. ఎన్నోసార్లు ఈ సాతాను సంబంధమైన కార్యాలకు మనం వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు దేవునికి విరోధమైన పనులలో మనం ముందుకు కొనసాగుతున్నాము. అదే బంటుల గుంపు గాదును కొట్టును అంటే అర్థమవుతుందా అండి? అక్కడ లోకాసు వార్తలో ఎంత కొట్టారండి? పైగా అక్కడ మీరు చూచారా? అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఏం దోచుకున్నారని ఉంది అక్కడ? బంగారము దోచుకున్నారు అని ఉందా? లేకపోతే మనీ పర్స్ ఏమన్నా దోచుకున్నారని ఉందా? అంటే ఈ దొంగలు విచిత్రమైన వాళ్ళు. వీళ్ళకి బంగారం అక్కర్లా, పర్స్ అక్కర్లా. ఏం కావాలి? బట్టలు. ఏమిటండి బట్టలు? అంటే జీవితానికి సూచన. ఈ బంటులు అనబడిన సాతాను సమూహం భక్తుల జీవితాలను పాడు చేస్తారు. ఎన్నిసార్లు మన జీవితంలో డ్యామేజ్ జరగలేదు? నా జీవితంలో డ్యామేజ్ లేదండి అనేవారు ఉన్నారా? ఉంటే మధ్యాహ్నం సన్మాన కార్యక్రమం పెడదాం వాళ్ళకి. నవ్వుకోవడానికి చెప్పడంలా, నేను పౌరుషం కోసం చెప్తున్నాను. నేను అందరం బోధకులే, అందరూ సేవకులే, అందరూ పెద్దలే. అడగండి ఇప్పుడు వాళ్ళమంటండి, మీ నాన్నగారు వయసులో ఉండి వచ్చినప్పుడు మేము వాక్యం అన్నాం, ఇలా కొత్త నువ్వు వచ్చి చెబుతున్నావు కానీ అప్పుడు వాళ్ళం అంటున్నారు. నిజమే. అప్పటి నుంచి కొట్టబట్టవేగా నువ్వు, అప్పటి నుంచి దోచబట్టవేగా నీ జీవితం.
ఏది సరైన జీవితం? ఇప్పుడు చూడండి, మరొక మాట అన్నాడు యాకోబు కొడుకును గురించి, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. అతడు మడిమను కొట్టును. అతడంటే గాదుకి ఉన్న పని ఏంటండి? వాడు ఏం కొడతాడు? మడిమను కొట్టడం అంటే అర్థం ఏంటి? మడిమను కొట్టడం అంటే అర్థం ఏంటి? పాత నిబంధన ఎంత మాధుర్యంగా ఉంటుందంటే దాన్ని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. అందుకే దేవుడు రాయించాడు. మడిమ దేనికి పనికొస్తుంది? మడిమ లేకుండా మానవుడు నడవగలడా? చూడండి, ఎందుకు నడవలేరంటే తీపిద్దాం అనిక, మడిమ వరకు తీద్దాం, నడకొచ్చుద్దేమో చూద్దాం. మడిమ నడతకు సూచన. అంటే మడాన్ని కొడతాడు అంటే సేవకు వెళ్ళే వారిని సాగనివ్వకుండా మడాలు కొడతాడు, ఆటంకం చేస్తాడు, అంత పాడైపోయాడు కాదు. అందుకే తండ్రి అంటున్నాడు అతడు మడిమను కొట్టును. ఈ మాట ఎక్కడ కనపడుద్ది మనకు? ఆది కాండం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు అవతో. చూడండి ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను. వారికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. మరియు ఎవడైనను కయీనును కనుగొని, అది కాదండి, తప్పి 3:12 అది చదవండి. ఇందాక మొదట అదే చెప్పాను కదా, 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. వినండి, అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఈ మడిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కొట్టుడంతా ఎక్కడది? ఈ మడిం కొట్టుడంతా ఆది కాలంలోనేనండి. ఇది ఈ గాదు చేసే పని కూడా అదే. యాకోబు తన కుమారుణ్ణి ఉన్నది ఉన్నట్టుగా ఉతుకుతున్నాడంతే. ఇప్పుడు మనమైతే మన కొడుకులనే ఉంటాం. వాడు తప్పు చేసినా ఏమండి, మావాడండి, అబ్బా మీరు పొరపాటున గిట్టగా మాట్లాడడమే కదండి, వాడు చాకు లాంటి వాడండి, వాడి సాక్ష్యం వేరు, వాడు వేరు. ఎందుకంటే మనకు మన బిడ్డ అంటే చాలా ఇష్టం. ఒక ఆయన అంటున్నాడు నాతో, మేమిద్దరం నిలబడి ఉన్నాం, ఊరి పేరు చెప్పను, ఆయన పేరు చెప్పను. వాళ్ళ కొడుకు వస్తున్నాడు, వాడు మంచి ఆజానుబాహుడు, పర్సనాలిటీ, జర్కిన్ గిర్కిన్ వేసి ఇట్లా వస్తున్నాడు. ఈయన అంటున్నాడు, సత్యంబాబు చూడు మనోడు ఒకసారి, ఏమి పర్సనాలిటీ అసలు, ఆ స్టెప్స్ వేయటం కానీ వాడి పర్సనాలిటీ, నడక కానీ ఇవన్నీ చూసావా మనోడంటే అన్నాడు. మంచిదేలన్నా, మంచిదే అన్న వారానికాడు మర్డర్ కేసులో ఉన్నాడు. పోలీసులు ఇంటికి వచ్చి ఈడు దొరక్కపోయేటప్పుడు ఈడు దూకెళ్ళాడు. వాళ్ళ అమ్మనే నాన్న ఇంట్లో వాళ్ళ మొత్తాన్ని సేది లాక్కొని వెళ్ళిపోయారు పోలీసులు. నేను ఆ ఊర్లో లేను, ఉంటేనేవాడు అన్న, మనోడు పర్సనాలిటీ, మనోడు నడకేందనేవాడు. భక్తులు ఎప్పుడు తమ బిడ్డలను సపోర్ట్ చేయరు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అదే మనం నేర్చుకోవాల్సింది. ఈవేళ సంఘాల్లో కూడా గొడవలు రావడానికి కారణం ఏంటి? మా అబ్బాయి మీద ఏంది మీరు మాట్లాడేది, మా అమ్మాయి మీద ఏంది మీరు మాట్లాడేది, ఏమనుకుంటున్నారంటే మన అమ్మాయి అయినా అబ్బాయి అయినా కరెక్ట్ అయితే కరెక్ట్, లేకపోతే లేదు. మీరు మన భక్తుల జీవితాలు కూడా చూడాలి. ఆనందం గారు ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేయలే, వినండి, ఏనాడు సపోర్ట్ చేసి మాట్లాడు. నన్నే కాదు, అల్లుడిని కూడా సపోర్ట్ చేయడు ఆయన. అల్లుడి పేరెందుకు లేదు తెలుసా మీకండి? ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు వారు, తప్పును తప్పుగా ఖండిస్తారు. కొడుకైనా, అల్లుడైనా, కూతురైనా, ఎవరైనా నేర్చుకోవాలి. మనం యాకోబు జీవితంలో అదే చూస్తున్నాం.
మంచితనం ఉన్న చోట మంచితనం చెప్తున్నాడు, దోషం ఉన్న చోట దోషాన్ని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. అయితే నేను ముగించబోతూ చెప్తున్నాను, యాకోబు కుమారులలో 8వ వాడైన ఈ గాదు అలాగే భ్రష్టుడిగా ఉన్నాడా? అలాగే కొట్టబడిన స్థితిలో, పతనమైన స్థితిలో ఉన్నాడా? భక్తిహీనుడిగానే తన జీవితాన్ని ముగించాడా అంటే కాదు కాదు కాదు. అదే మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల ప్రార్థనా ఫలితం, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి పాడైపోయిన వ్యక్తి కూడా తిరిగి లేవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీకా పుస్తకము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీకా పుస్తకము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నా శత్రువా, చూడండి, భక్తుడు రాశాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను నేను క్రింద పడినను తిరిగి లేతును. విన్నారా? భక్తుని మాటలు ఇదే. కొన్నిసార్లు పడిపోతారు, కొన్నిసార్లు బంటుల గుంపు చేత కొట్టబడతారు. మన అనుదిన నిత్య జీవితంలో కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ ఒక వాగ్దానం మనకుంది. భక్తుడు అన్నాడు, నా శత్రువా, మరలా చదవండి, నా మీద అతిశయపడవద్దంటే నేను పడిపోయాను అని, నేను జారిపోయానని నీవు అతిశయపడుతున్నావేమో. అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎంత గొప్ప మాట! నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మొదటి మాటలు చాలండి మనకు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. ఎందుకు అంటే నేను క్రింద పడినను తిరిగి. మహాజ్ఞాని సొలొమోను అన్నాడు, నీతిమంతుడు ఎన్నిసార్లు? 7 మార్లు పడినను తిరిగి లేచు. యాకోబు కుమారులలో ఒకడైన గాదు పడిపోయిన వ్యక్తిగా, సాతాను సంబంధికుడుగా కార్యాలు జరిగించిన వ్యక్తిగా ఉన్నా అలాగే లేడాయన. తిరిగి లేచాడు, మారు మనస్సు పొందాడు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఇప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రగా ఆయన చేయబడుతున్నాడు. ఎంతకాలం సాతానుకు సంబంధిగా ఉన్నాడు, ఇప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. మీరు అనొచ్చు, నువ్వు చెబుతున్నావు కానీ అక్కడ ఆ మాటలు లేవు కదా అని. యాకోబు చెప్పింది 2 లైన్లే కదా. ఆయన తిరిగి లేచాడు అని, మారు మనసు పొందాడు అని, దేవునికి ఇష్టడుగా జీవించాడు అని నీవు సొంత మాటలు చెప్తున్నావండి, అక్కడ లేదు కదా అంటారా? దైవ గ్రంథములో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నపు కూడికలో ఈ సంగతులను మన వరుసలో ధ్యానం చేద్దాం. అంతవరకు దేవుడు ఈ మాటలను మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, ఈ తాటిపత్రి వారి పాలెం గంగవరం వెస్ట్లో గ్రేస్ గాస్పుల్ అసెంబ్లీలో మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశ కూడికలలో మొదటి కూడికలో 2 దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభువా, ఈ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకొని, మా జీవితాలను మీ కొరకు సిద్ధపరచుకొని, లోపములను సరిచేసుకొని నమ్మకమైన వ్యక్తులుగా జీవించడానికి మీ కృపను మాకు దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించుమని, చక్కని ముగింపునిచ్చినందుకై ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.